మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక చక్కటి ఉపమానాన్ని చెప్పారు. మనుషులు 4 విధాలుగా ఉంటారు. దేవుని వాక్యాన్ని వినేటువంటి మనుషులు 4 విధాలుగా ఉంటారు. వాటిని 4 నేలలుగా పోలిస్తూ ప్రభు చాలా చక్కటి ఉపమానాన్ని చెప్పారు. అందులో 3వ నేల ఎలాంటిదంటే ముండ్ల పొదలు కలిగినటువంటి నేల. ఈ ముండ్ల పొదలు కలిగిన నేలలో విత్తనాలు పడినప్పుడు ఏమయ్యావి? మొలిచినవా మొలవలేదా? చెప్పాలి. మొలిచినవి. మొలకెత్తినవా? అసలు మొలకెత్తలేదా? మొలకెత్తినవి. కాస్త ఎదిగినవా? ఎదిగినవి. కానీ అవి ముండ్ల పొదల చేత అణిచివేయబడి అవి పరిపక్వముగా ఫలించలేకపోయాయి. అంటే అవి పూర్తిగా ఎదగకుండా ఫలించకుండా ముండ్ల పొదలు ఏం చేశాయి? వాటిని అణిచేసాయి. ఇదిగో ఈ ముండ్ల పొదలు అణిచేసాయి. ఈ విత్తువాడు విత్తిన ఆ విత్తనాల్ని, మొలకెత్తిన ఆ విత్తనాల్ని ఎదగాల్సినంత ఎత్తుకు ఎదగకుండా, విత్తిన వాడికి ఫలాలు ఇవ్వకుండా ఈ మాయిదారి ముండ్ల పొదలు ఏం చేశాయి? అణిచేసాయి. యజమానుడికి నష్టాన్ని కలిగించాయి. దీని అర్థం ఏంటి అనంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 22వ వచనం. వాక్యము వినువాడే గాని ఐహిక రైట్. ఒక్కసారి ఈ పాయింట్ బాగా రాసుకోండి. మనకి ఈరోజు ఐహిక విచారాలు, ఐహిక విచారాలు, ధనమోసము, ధనమోసమా, ధనమోహము, ఆ వాక్యమును అణిచివేసెను గనుక ఆ వ్యక్తి, ఆ వాక్యం విన్న వ్యక్తి నిష్ఫలుడు అగును. అంటే ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని విన్నాడు కానీ, విశ్వసించాడు కానీ, అతనిలో ఉన్నటువంటి ఐహిక విచారాలు విన్న వాక్యాన్ని అణిచేయటం వల్ల అతడు ఆ వాక్య ప్రకారంగా బ్రతకలేకపోయాడు, జీవించలేకపోయాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒక విశ్వాసట మరి విశ్వసించాడంటే విశ్వాస అనాలి కదా. విశ్వసించిన వ్యక్తే, దేవుని వాక్యాన్ని అంగీకరించిన వ్యక్తే, దేవుని కోసం బ్రతకాలనుకుని నిర్ణయం తీసుకున్న వ్యక్తే. అతనేమీ అవిశ్వాసం కాదు, నమ్మనివాడేమీ కాదు, లోకస్తుడేమీ కాదు. విశ్వాసే, ఆసక్తి ఉన్నవాడే, బతకాలనుకున్నవాడే, ప్రభువులో జీవించాలని నిర్ణయం తీసుకున్నవాడే. అయితే అతనిలో ఐహిక విచారాలు ఉన్నాయి. ఆ ఐహిక విచారాలు అతనిలో ఉన్న ఆసక్తిని, వాక్య ప్రకారంగా బ్రతకాలని అతనిలో ఉన్నటువంటి ఆసక్తిని ఏం చేశాయి? అణిచివేయటం వలన అతడు ఆ వాక్య ప్రకారంగా బ్రతకలేకపోయాడు. నిష్ఫలుడైపోయాడు, ఫలాలు లేనివాడిగా అయిపోయాడు. ఏంటి ఐహిక విచారాలు? పేదరికం,
మనిషికి ఉండేటువంటి ఐహిక విచారాలు ఏంటో చెప్తున్నాను. పేదరికం, ఆర్థిక దారిద్ర్యం, కనీస అవసరతలు కూడా తీర్చుకోలేని పేద స్థితి, ఆర్థిక ఇబ్బందులు, అప్పులు, వడ్డీలు, తలకు మించిన ఈఎంఐలు, యాక్సిడెంట్లో గాయాలు, పెద్ద పెద్ద గాయాలు, చేయిపోవడమో, కాలిపోవడమో, ఇరిగిపోవడమో, పెద్ద పెద్ద యాక్సిడెంట్లో, ప్రమాదాలు, ఆ ప్రమాదంలో ఎవరినైనా కుటుంబ సభ్యులను కోల్పోవడమో, వాళ్ళ గృహంలో పెద్ద ప్రమాదం జరగవచ్చు, వాహనం మీద వెళ్తున్నప్పుడు ప్రమాదం జరగవచ్చు, వాళ్ళ పిల్లలకి ఏదైనా ప్రమాదం జరగవచ్చు, లేదా వాళ్ళ కుటుంబంలో ఒక సభ్యుడిని వాళ్ళు కోల్పోవచ్చు. నిరుద్యోగం, కుటుంబం అంతా ఆయన మీద ఆధారపడ్డది. చదువుకోని పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు పుట్టేశారు, తీరా చూస్తే ఉద్యోగం దొరకట్లేదు, కుటుంబాన్ని ఎలా పోషిస్తాడు? నిరుద్యోగం, ఉన్న ఉద్యోగం పోయింది, సడన్గా కంపెనీ వాళ్ళు తీసేశారు, లేదంటే కాంట్రాక్ట్ అయిపోయిందని ఇంకా రావద్దన్నారు, ఉద్యోగం పోయింది, ఇప్పుడు ఎలా పోషిస్తాడు? నిరుద్యోగం, ఉద్యోగం పోవడం, శరీరంలో మరణకరమైన రోగం, ప్రాణాంతకరమైన రోగాలు, ఇవన్నీ కూడా మనిషిని కృంగజేస్తాయి, దిగులు పడేలా చేస్తాయి, నిరాశపరుస్తాయి, జీవితాన్ని నిరాశపరుస్తాయి, దిగులు పడేలా చేస్తాయి, కృంగిపోయేలా చేస్తాయి, ఆందోళన కలిగిస్తాయి, గజగజ భయపడిపోయేలా చేస్తాయి. అందువల్ల మనిషి మానసికంగా బలహీన పడిపోతాడు, నీరస పడిపోతాడు. ఆ పరిస్థితుల్లోనే మనిషికి జీవించాలనిపించదు. ఈ బ్రతకడం కంటే చావడం బెటర్ ఏమో అన్న ఆలోచనలు కూడా అప్పుడే వస్తాయి. ఎందుకంటే కనీస అవసరతలు కూడా తీర్చుకోలేని పరిస్థితి. రేపు ఈ అప్పులు ఎలాగా, ఈఎంఐలు ఎలాగా, ఉద్యోగం పోయింది, ఇప్పుడు నా పరిస్థితి ఎలా, నా కుటుంబం పరిస్థితి ఎలా, ఇలా రకరకాల ఆలోచనలు, ఈ ఐహిక విచారాలు ఆ మనిషిని నిరాశపరుస్తాయి గనుక, ఆందోళన కలిగిస్తాయి గనుక ఆ వ్యక్తి ఈ ఐహిక విచారాల చేత అణిచివేయబడి బ్రతకాలనిపించదు, ఇంకొంతకాలం జీవించాలనే ఆశ ఉండదు. చనిపోవాలి, ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఈ జీవితాన్ని ముగించుకోవాలి, ఈ బ్రతికే కంటే చావడం బెటరు, ఈ జీవితం జీవించే కంటే చచ్చిపోవడం బెటరు అని మనిషికి ఆలోచనలు వస్తాయి, ఆలోచించడం మొదలు పెడతాడు. అంటే ఆత్మహత్య ఆలోచనలు వస్తాయి. తనను తాను చంపుకోవాలని, ఈ జీవితాన్ని తనకు తానుగా ముగించుకోవాలని ఒక భయంకరమైన ఆలోచనలు అప్పుడే మనిషికి వస్తాయి. సామెతల్లో కూడా ఒక మాట ఉంది, శ్రమ దినమున కృంగిన ఎడల. తీయవసరం లేదు కానీ సామెతలు 24:10 ఉంది, వచనంలో ఉంది, శ్రమ దినమున కృంగిన ఎడ. అంటే శ్రమల వలన మనిషి కృంగిపోతాడు. ఎంతలో కృంగిపోతాడు అంటే, ఇక నాకు ఈ జీవితం వద్దు బాబోయ్, నాకు ఆ మరణం ఏదో త్వరగా వస్తే బాగుండు, లేదా నేనే మరణం దగ్గరికి వెళ్తే బాగుండు, ఆ చావేది ఇప్పుడే వస్తే బాగుండు అని అనిపిస్తాడు. కొన్ని ఉదాహరణలు మీకు చూపించాలనుకుంటున్నాను. మొన్న రీసెంట్గా ఒక నెలలో ఈ వారంలో ఒక సంఘటన జరిగింది. అమెరికాలో
ఒక వ్యక్తి తన భార్యని తన కూతుర్ని చంపేసి తాను చంపుకున్నాడు. గన్తో తన భార్యని తన బిడ్డని చంపుకుని తనను చంపేసుకున్నాడు. అంటే తన కుటుంబాన్ని అంతా కూడా చంపుకున్నాడు. ఎవరండి అతను అంటే మన ఇండియా నుంచి వెళ్ళినవాడు. చక్కటి భార్య, అందమైన కూతురు అతనికి ఉన్నారు. మంచి ఆస్తి సంపాదించుకున్నాడు. ఒక వ్యాపారం మొదలుపెట్టాడు అక్కడ ఆ దేశానికి వెళ్ళి. సాఫ్ట్వేర్గా వెళ్ళి ఒక వ్యాపారాన్ని మొదలుపెట్టి అతనే ఒక పెద్ద వ్యాపారస్తుడైపోయాడు. కోట్లు సంపాదించాడు. పరిస్థితులు బాగోక నష్టం వచ్చింది. తట్టుకోలేక తన భార్యని కూతుర్ని చంపేసి తను చంపుకున్నాడు. సో నేను చాలా కాలం క్రితట ఒక చిన్న వార్త విన్నాను. శ్రీకాకుళంలో ఒక లారీ క్లీనర్ తనకి భార్య ఉంది, చిన్న కూతురు ఉంది. అతనికి సరైనటువంటి కిరాయిలు దొరక్క సంపాదన లెక్క చాలా ఇబ్బంది పడుతున్నాడు. చూశాడు అతను ఒక రోజున నా భార్యని నా పిల్లల్ని పోషించుకోలేని స్థితిలో నేనున్నానే, నా భార్య బిడ్డలకి కనీసం అన్నం పెట్టలేని పరిస్థితిలో నేనున్నానే, నేను బతికే కంటే చావడం మేలు అనుకుని వెళ్ళి చనిపోయాడు. శ్రీకాకుళంలో ఒక లారీ క్లీనరు తన భార్యకి బిడ్డకి అన్నం పెట్టలేకపోతున్నానే, నాకేంటి ఈ పరిస్థితి అని ఆలోచించుకొని ఇలా బ్రతికే కంటే కట్టుకున్న భార్యకి పుట్టిన బిడ్డకి అన్నం పెట్టలేని స్థితిలో ఉండటం కంటే చావడం మేలు అనిపించింది దానికి. ఆ సమయంలో చచ్చిపోయాడు. భార్య బిడ్డలు ఇద్దరు అనాథులైపోయారు. మరొక ఉదాహరణ చెప్తానండి. ఈసారి బైబిల్ ఉదాహరణ చెప్తాను. అంటే మనిషికి శ్రమలు, ఐహిక విచారాలు వచ్చినప్పుడు అవి ఆర్థిక ఇబ్బందుల వల్ల, అనారోగ్యం వల్ల, నిరుద్యోగం వల్ల, కొన్ని భయంకరమైన కష్టాల వల్ల, శ్రమల వల్ల మనలోనికి ఐహిక విచారాలు వచ్చినప్పుడు చనిపోవాలనే ఆలోచనలు వస్తాయి. అందువల్ల చనిపోతారు. బైబిల్ ఉదాహరణలోనికి వెళ్తే యాకోబు గారి భార్య రాహేలు పిల్లలు పుట్టలేదని చచ్చిపోవాలనుకుంది. నా అక్కకు పుట్టారు కానీ నాకు పుట్టలేదు. ఈ అవమానం భరించే కంటే, ఈ ఈర్ష్యతో నేను రగిలిపోయే కంటే నేను చావడం మేలు అనుకుంది. రెండవ ఉదాహరణ అహితోపేలు. ఇతడు దావీదుకు మంత్రి, ఆ తర్వాత అతని కుమారుడు అబ్షలోముకు మంత్రి అయ్యాడు. అతను ఒక మాట చెప్పాడు, ఆలోచన చెప్పాడు. అది ఆ ఆలోచన ఎవరు వినలేదు. నేను చెప్పిన ఆలోచన రాజదర్బారులో ఇంతవరకు నేను చెప్పిన ఆలోచన ఎవరు కాదనలేదు. నా మాట నెరవేరింది. దావీదు గారి కాలంలోను, అబ్షలోము గారి కాలంలోను ఇప్పటి వరకు నా మాట వెనక్కి తిరిగి రాలేదు. మొదటిసారిగా నా మాటను కాదన్నారు అన్న మనస్తాపంతో ఇంటికి వెళ్ళి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు అహితోపేలు. ఎందుకు చచ్చిపోయాడు? నేనన్న మాట నెగ్గలేదు. నేనన్న మాట నెగ్గలేదు. అవమానం అయిపోయింది, దానికి తల తీసినట్టు అయిపోయింది. ఇలా ఉండే కంటే చావడం మేలు. నా పరువు పోయింది. ఎంతవరకు దావీదు గారి కాలంలో కానీ, అబ్షలోము గారి కాలంలో కానీ ఇప్పటి వరకు నా మాటకు తిరగలేదు. ఇప్పుడు నేను చెప్పిన మాటని పక్కన పెట్టి నన్ను అవమానపరిచారు అని చెప్పి తన మాట నెగ్గలేదని, కేవలం తన మాట నెగ్గలేదని ఇంటికి పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయాడు అహితోపేలు. మూడో ఉదాహరణ యూదా. యేసు ప్రభుని 30 వెండి నాణాలకి అమ్మేశాడు, పట్టించేశాడు. తర్వాత బాధేసింది. ఒక మంచి వ్యక్తిని నేను అన్యాయంగా దుర్మార్గులకు అప్పగించానే, చావుకు అప్పగించానే, నేను ఎంత తప్పు చేశానే అని బాధపడ్డాడు. ఆ బాధ ఆయన తట్టుకోలేకపోయాడు. ఆ ఐహిక విచారం ఆయన అణిచేసింది. ఇలా ఉండే కంటే చావడం మేలు, నాలంటోడు బతకూడదు, ఇంత నమ్మక ద్రోహం చేసినోడు నాలంటోడు బతకూడదని చెప్పి పోయి చెట్టుకు ఊరు పెట్టుకుని చచ్చిపోయాడు.
నాకు తెలిసిన ఒక చిన్న గ్రామంలో ఒక అమ్మాయి బైబిల్ క్లాస్కి వచ్చేది. అప్పటికి సంఘం స్టార్ట్ అవ్వలేదు, బైబిల్ క్లాసులు జరిగాయి. ఒక చిన్న ఊరికి నేను వెళ్ళి బైబిల్ తరగతులు నడిపిస్తూ ఉండేవాడిని. అక్కడ ఒక యవ్వనస్తురాలని పిల్లలు వచ్చేవారు. ఒక పాప చక్కగా ఆసక్తిగా ఉండేది, చాలా ఉత్సాహపడింది. తాను ఉద్రేకపడిందేమో అనుకుంటున్నాను నేను, తొందరపడి మరి ఉద్రేకంతోనూ బాప్తిసం కూడా తీసుకుంటానంది. తీసుకుంది. ఒకరోజు వాళ్ళ నాన్నగారితో అందట, నేను కానిస్టేబుల్ కోచింగ్కి వెళ్తాను అన్నారట. ఆ రోజు ఉదయం, నాన్న నేను కానిస్టేబుల్ కోచింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను, నన్ను పంపించు అందట. నోరు మోసుకొని, ఆడపిల్లవి, కానిస్టేబుల్ లేదు, నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, నీకు వయసు వచ్చింది, నీకు వివాహం చేస్తాము, ఏం మాట్లాడుకో, ఎక్కడికి వెళ్తావు నువ్వు అని చెప్పి పనికి వెళ్ళిపోయాడు డాడీ. వాళ్ళ బ్రదర్, వాళ్ళ మమ్మీ ఊళ్ళోకి వెళ్ళింది సరదాగా, పోయి ఉరి పెట్టుకుని చచ్చిపోయింది. పాప యవనస్తురా. పని నుంచి మధ్యాహ్నం తండ్రి కొడుకు వచ్చే సమయానికి, తండ్రి అన్నయ్య ఇంటికి వచ్చేసరికి చెల్లి చచ్చిపోయి ఉంది. కేవలం తను అడిగిన మాట నెరవేర్చలేదన్న కోపం. ఇలా ఈ ప్రపంచంలో ఈ ఐహిక విచారాల చేత అణిచివేయబడి విద్యార్థుల్లో చాలామంది పాస్ అవ్వలేదని మనస్తాపానికి గురి ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రపంచ లెక్కల ప్రకారంగా ప్రతి సంవత్సరానికి 7 లక్షల నుంచి 8 లక్షల మంది ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నారట ప్రతి ఏటా. 7 నుంచి 8 లక్షలకు మధ్యలో, ఒక సంవత్సరం 7 అయితే, ఒక సంవత్సరం 7.5, ఒక సంవత్సరం సుమారుగా 8 లక్షలు, అలాగా ఇంచుమించు 7-8 లక్షల మధ్యలో జనాలు చచ్చిపోతున్నారు ప్రతి ఏటా. మన భారతదేశంలో ప్రతి ఏటా 1,70,000 మంది చనిపోతున్నారు. 1,50,000 మంది, 1,50,000 మంది ప్రతి సంవత్సరం. అందులో విద్యార్థులు ఉన్నారు, రైతులు ఉన్నారు. దురదృష్టకరం ఏంటంటే అందులో విశ్వాసులు కూడా కొంతమంది ఉన్నారు. ఈ ఆత్మహత్యలకు కారణం, ఆ దారి తీయడానికి కారణం ఐహిక విచారాలు. ఐహిక విచారాల చేత అణిచివేయబడి ఆత్మహత్య ఆలోచనలోనికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుంటున్న వారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7 లక్షల మంది ఉండగా మన భారతదేశంలో 1,50,000 మంది దాకా ఉన్నారు. చనిపోతున్నారు, తమ జీవితాలని చంపేసుకుంటున్నారు, ముగించేసుకుంటున్నారు. వీళ్ళందరూ కూడా చాలామంది ఏమనుకుంటారంటే, చెప్తానండి ఆ విషయం. అయితే దీని వెనకాల మరొక వ్యక్తి ఉన్నాడు. ఈ ఐహిక విచారాల తర్వాత మనుషుల్ని ఆత్మహత్యల వైపుకు నడిపిస్తున్న ఒక అదృశ్యమైన శక్తి కూడా ఒకటి ఉంది. వాడి గురించి కూడా చెప్పాలి. అతని పేరు సాతాన్. అతని గురించి యేసుప్రభు ఏమన్నాడంటే, యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం. యోహాను సువార్త 'మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు మీ తండ్రి దురాశలను నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి. సాతాను గురించి యేసుప్రభు అంటున్నమాట, వాడు ఆది నుండి ఏమై ఉన్నాడు? నరహంతకుడు.
నరహంతకుడు అంటే ఏంటి? మనుషుల్ని చంపేవాడు. ఇప్పుడు నేను మాట అడుగుతున్నాను, సాతాను ఏ మనిషినైనా చంపాడా? రాత్రిపూట మీదకు వచ్చి పీకిని గట్టిగా పట్టుకొని నొక్కి చంపేయడా? ఏమైనా కత్తి తీసుకుని పొడి చంపేయడా? లేదా వాడుకున్న అదృశ్య శక్తుల ద్వారా, చేతబళ్ళు గీతబళ్ళు అంటారు కదా, వాడి ద్వారా ఏమైనా చంపేశాడా? ఎవరిని చంపలేదండి. సాతాను ఎవరిని కూడా నేరుగా చంపలేదు. మరి అతను ఎలా నరహంతకుడు అయ్యాడు? ఎలా అయ్యాడో చెప్తాను చూడండి. కయ్యేనికి హేబెలు మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది. అప్పుడు కయ్యేని దగ్గరికి వచ్చి ఏమంటాడో తెలుసా సాతాను? కయ్యేను ఛీ, నీ పరువంతా పోయింది, నీ సిగ్గుమాలను బతుకు, ఇంకెందుకు నువ్వు బతకడం? నువ్వన్నా చావు, లేదంటే మీ తమ్ముడినన్నా చంపు. నీ తమ్ముడు బతుకున్నంత కాలము దేవుడు నీ అర్పణ తీసుకోడు. కాబట్టి వాడు నువ్వు లేపేసావు అనుకో, ఇక ఉన్నదల్లా ఎవరో నువ్వే కాబట్టి ఇక దేవుడికి వేరే ఆప్షన్ లేదు కాబట్టి నీ అర్పణ దేవుడు తీసుకుంటాడు. కాబట్టి నీ తమ్ముడిని చంపే అనేసరికి ఇప్పుడు కయ్యను ఏమైపోయాడు? ఆ ఆలోచనకు తలొగ్గి వెళ్ళి ఏం చేశాడు? హేబెల్ని చంపేశాడు. రైట్. ఇప్పుడు నేను ఒక మాట అడిగితే దానికి ఆన్సర్ మీరేం చెప్తారు చూద్దాం. హేబెల్ని చంపింది ఎవరో? కరెక్ట్ ఆన్సరే చెప్పండి. హేబెల్ని చంపింది ఎవరో? కయ్యేను. కయ్యేనుని హేబెల్ని చంపేలాగా ప్రోత్సహించింది ఎవరో? సాతాను. అందుకే నరహంతకుడు అతడు. అంటే సాతాను మనుషుల్ని ఎలా ప్రోత్సహిస్తాడంటే, అతడు మరొకరిని చంపేలాగా చేస్తాడు, లేదంటే మనల్ని మనం చంపుకునేలా చేస్తాడు. మనకి ఎవరి మీద అయితే కోపం ఉందో వాళ్ళని చంపేలాగానే చేస్తాడు. లేదు అది సాధించలేకపోతే నీకు నువ్వు చావు, నువ్వు చచ్చిపో, ఇంకెందుకు నువ్వు అని చెప్పి మనల్ని మనం చంపుకునేలాగా చేస్తాడు. సాతాను ఆత్మహత్య చేసుకుంటున్న ప్రతి ఒక్కరి వెనకాల ఉన్న హంతకుడు, అసలైన ఈ ఆత్మహత్యలన్నిటికీ అసలైన హంతకుడు ఎవరంటే సాతాను. సాతాను మనుషుల హృదయంలోకి వెళ్ళి ప్రోత్సహించడం వల్లనే వాళ్ళని చంపుకోవాలని ఆలోచనలు వాళ్ళకి వస్తున్నాయి. అందుకనే వాళ్ళు ఆ తర్వాత ముందుకు వెళ్ళి తమను తాము చంపుకుంటారు. ఎందుకనంటే మీకు ఒక మాట చెప్తాను ఇక్కడ. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే, మనుషులు చనిపోయాక చూడండి ఎలా మనుషులు నరకాగ్నిలోకి పడిపోతున్నారు. ఇలా మనుషులందరూ చనిపోయాక, ఆత్మహత్య చేసుకుని మనుషులు చనిపోయాక వాళ్ళ ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? నరకానికి. ఆ నరకంలోకి వెళ్ళి బాధపడడం అతనికి ఇష్టం. అందుకే మనుషులు తమను చంపుకొని నరకానికి వెళ్ళి ఆత్మహత్య చేసుకుని మనుషులు సాధించేది ఏముంది? ఏముంది? ఏం సాధిస్తున్నారు వాళ్ళు? చెప్పండి. ఈ లోకపు కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోతుంది. అంతే కదా? అసలు ఎందుకు చావాలనుకుంటున్నారు? ఈ లోక కష్టాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలండి. ఈ బ్రతుకు బ్రతికే కంటే, ఈ లోటుతో ఉండే కంటే, ఈ నష్టాలతో, ఈ అవమానాలతో, ఈ ఏహలనలతో, ఈ అవమానాలతో, ఈ అప్పులతో, ఈ ఆర్థిక ఇబ్బందులతో, ఈ రోగాలతో బతికే కంటే, ఈ కష్టాల్లో జీవించే కంటే ఇది ముగించుకుని దూరంగా వెళ్ళిపోవడం బెటర్ అనే కదా చనిపోతున్నారు. ఓకే చనిపోతారు. చనిపోయాక ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. నరకంలో ఏం జరుగుతుంది వాళ్ళకి? అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ఆరని అగ్నిలో చావని ఆత్మ కాలుతూ యాతన అనుభవిస్తూ ఉంది. ఇప్పుడు ఈ యాతన ఈ భూమి మీద అనుభవించే కష్టాల కంటే ఎక్కువ తక్కువ? ఎక్కువ. ఇప్పుడు వాళ్ళు పొయ్యిలోంచి పెనంలో పడ్డారా? పెనంలోంచి పొయ్యిలో పడ్డారా? ఆత్మహత్య చేసుకున్న వాళ్ళందరూ కూడా పెనం మీద నుంచి ఎక్కడ పడ్డారు? పొయ్యిలో పడ్డారు. పెనం మీద ఉంటే కాస్త ఏదైనా కాళ్ళన్నా చేతులన్నా కాలుతాయి. అదే పొయ్యిలో పడితే మొత్తం శరీరమే కాలిపోతుంది. ఈ చిన్న సమస్యలకు చావాలని ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే ఆ తర్వాత వాళ్ళ ఆత్మ అగ్నిగుండంలో పడిపోతుంది, నిలువెల్లా కాలిపోతారు.
ఈ విషయాన్ని గమనించలేక చాలామంది ఐహిక విచారాల చేత అణిచివేయబడి ఈ జీవితాన్ని ముగించుకోవాలనుకుంటున్నారు. ఒక అందమైన భార్య, చక్కని కూతురు పెట్టుకుని చావాలనే ఆలోచన అతను ఎందుకు వచ్చింది? ఈ సమస్యలు, ఈ అవమానాలు పడే కంటే వీడి పని అయిపోయిందిరా, వీడి జీవితం అయిపోయిందిరా అని నలుగురు అనిపించుకునే కంటే ఈ జీవితాన్ని ముగించుకుని దూరంగా వెళ్ళిపోతే బెటరు అనుకుంటున్నాడు. కానీ ఆ దూరాన అతన్ని నిలువెలా కాల్చేసే అగ్నిగుండం ఉందన్న విషయం అతనికి తెలియదు. అసలు మనుషులు ఇలా వెళ్ళిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి, ఆ అగ్నిగుండంలో పడిపోయేలా చేస్తున్న ఈ అదృశ్యమైన ఆలోచనలు, ఈ దౌర్భాగ్యమైన ఆలోచనలు ప్రోత్సహిస్తుంది ఎవరో తెలుసా? సాతాను. యాకోబు రాసిన పత్రిక 1:12 వచ్చిన ఒకసారి చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడే. కింద ఇంకో మాట ఉంది చూడండి, దురాశ గర్భము ధరించి. ఎన్నో వచ్చును? 15వ వచనం చదవండి. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా. ఒక్కసారి ఉన్నాను. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కన. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ ఏంటమ్మా? రైట్, దురాశ. దురాశ వలన శోధన వస్తుంది. అంటే ఇక్కడ దురాశ అంటే ఐహిక విచారం. శోధన వస్తుంది. శోధన వలన పాపం. పాపం అంటే ఇక్కడ మీరు ఆత్మహత్య అనుకోవచ్చు. ఆ పాపం వల్ల మనకేమొస్తుంది? మరణం. అంటే ఇక్కడ ఏమనుకోవచ్చు మీరు? నరకం. ఒక వ్యక్తిలో ఐహిక విచారాలు ఉంటేనే, గింజలు ఉంటేనే ఏం వాళ్తాయి మా? పక్షులు వాళ్తాయి, మొక్కలు వస్తాయి. గింజలు ఉంటేనే ఏం వాళ్తాయి? అలాగే మీరు ఎప్పుడైతే ఐహిక విచారాలతో ఉన్నారో అప్పుడు ఎవరు వస్తారు? ఈ లోక సంబంధులకు తండ్రి, నరహంతకుడైనటువంటి సాతాను అక్కడ వాళ్తాడు. ఎక్కడ వాళ్తాడు? ఎక్కడ? హృదయంలో వాళ్తాడు, ఆలోచనలోకి వాళ్తాడు. వాలి ఐహిక విచారాలతో సతమతమవుతున్న వారందరికీ ఏం చెప్తాడంటే, ఫ్యామిలీ డాక్టర్ లాగా వచ్చి, ఇంత బతుకు బతికే కంటే, ఇలాంటి జీవితం జీవించే కంటే, ఈ అవమానాలు పడే కంటే, ఈ ఆర్థిక ఇబ్బందులు పడే కంటే, ఈ సమస్యలతో నలిగిపోయే కంటే, కృంగిపోయే కంటే, భయాందోళనలతో నలిగిపోయే కంటే చచ్చిపోయి జీవితాన్ని ముగించుకోవడం చాలా ఉత్తమం సోదరుడా అంటాడు. నా ప్రియమైన కుమారుడా అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి లొంగిపోయాడు అనుకోండి, ఏం చేస్తాడు? ఆత్మహత్య చేసుకుంటాడు. ఆత్మహత్య చేసుకుంటే తర్వాత ఏముంటుంది? నరకం. కాబట్టి ఐహిక విచారాల తర్వాత శోధన, శోధన నుండి ఆత్మహత్య, ఆత్మహత్య నుండి నరకం. శోధన నుండి దురాశ వల్లనే శోధన, శోధన వల్లే పాపం, పాపం వల్లే ఏంటండి? మరణం. దీన్ని మనం అలా అర్థం చేసుకోవచ్చు. ఐహిక విచారాలతో మనం ఉన్నప్పుడే ఎవరు వస్తారు? ఏం జరుగుతుంది? శోధన. ఈ శోధన ఎవరి వల్ల వస్తుంది? శోధకుడు. శోధన శోధకుడు లేకుండా వస్తుందా? రాదు కదా. ఈ శోధకుడు ఎవరు? సాతాను. అంటే ఐహిక విచారాల వల్ల సాతాను శోధిస్తున్నాడు. శోధన వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఆత్మహత్యల ద్వారా మనుషులు ఎక్కడికి వెళ్తున్నారు? నరకానికి వెళ్తారు ఆటోమేటిక్గా. అంటే ఈ ఐహిక విచారాలు మనిషిని ఎక్కడికి నడిపిస్తున్నాయి? ఎక్కడ నడిపిస్తున్నాయి? నరకానికి. అంతేకాదు, 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 ఆత్మీయ జీవితాన్ని కూడా నాశనం చేస్తున్నాయి. మొదట్లోనే మనం చెప్పుకున్నాం, విత్తబడిన వాక్యాన్ని ఫలింప చేయకుండా, వాక్య ప్రకారంగా జీవించకుండా అణిచివేస్తున్నది ఎవరు? ఎవరు? ఐహిక విచారం. మనిషికి ఆత్మహత్య ఆలోచనలు రప్పిస్తూ, పాపం చేస్తూ,
పాపం చేయించేలా చేస్తూ నరకానికి నడిపిస్తుంది ఎవరు? ఐహిక విచారాలు. అంటే ఐహిక విచారాలు మామూలువి కాదనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ డేంజరస్, ప్రమాదకరమైనవి అని మనం గమనించాలి. యోబు గ్రంథము 14వ అధ్యాయం. యోబు గ్రంథము 14వ అధ్యాయము 5వ వచనం. నరుల ఆయుష్కాలము 14వ అధ్యాయం 5వ వచనం. నరుల ఆయుష్కాలము పరిమితి కలది, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. చాలు చదువు. మించజాలని ఆయుష్కాల జీవిత కాలము నీవు వారికి నియమించి. కానీ దేవుడు మనిషికి ఎంతకాలం జీవించాలో నియమించాడు. ప్రభుదాసి ఎంతకాలం బ్రతకాలి, గమ్మిడి రత్నకిషోర్ ఎంతకాలం బ్రతకాలి, ప్రవీణ్ ఎంతకాలం బ్రతకాలి, అదే ఒక సియోన్ రాజు గారు, ఒక మార్క్ గారు, ఒక రాంబాబు గారు, ఇక్కడున్న మీరు అందరూ కూడా ఎంతకాలం బ్రతకాలనేది దేవుడు నియమించాడు. మరి మనిషి ధర్మం ఏంటి చెప్పండి? దేవుడు ఎంతకాలం బ్రతకాలని రాసించాడో అంతకాలం మనిషి బ్రతకాలి. ఈ జీవితం మనకు మనముగా పుట్టామా? మనకు మనముగా ఈ జీవితాన్ని ప్రారంభించామా? లేదు కదా. దేవుని ఆలోచనలతో మనం పుట్టాం కనుక మనకు మనముగా పుట్టలేని మనకు మనముగా జీవితాన్ని ముగించుకునే హక్కు మనకి లేదు. దేవుని చేత పుట్టిన మన జీవితాన్ని ముగించే హక్కు కూడా ఎవరికి ఉంది? దేవుని. కనుక ఎప్పుడు పుట్టించాలా అనేది దేవుడి ఆలోచనే, మనల్ని ఎప్పుడు చంపాలన్నది కూడా దేవుని. అందుకే చక్కటి పాట పాడారు కదా, స్తుతియు మహిమ ఘనత అన్న పాటలో ఒక స్తుతి కీర్తనలో ఉంటుంది అనమాట. ఏమని ఉంటుందంటే, పుట్టించువాడువు నీవే. ఇది కీర్తనలో మాట ఉంటుంది. ఇది మనకి అన్ని కాలంబుల అనేటువంటి పాటలో ఆ చరణం ఉంటుందండి. పుట్టించు ఆ పాట ఒక్కొక్కసారి అది కూడా నేర్చుకుని చాలా బాగుంటుంది. అన్ని కాలంబుల నున్నా యెహోవా నిన్నా తారంబాయే కన్న తండ్రి. అందులో ఒక వచనం ఉంటుందండి, పుట్టించువాడువు నీవే, పోషించువాడువు నీవే, గిట్టించేవాడువు నీవే. చదవండి బ్రదర్, ఏమనుంది? పుట్టింప నీవనుచు, పోషింప నీవనుచు, గిట్టింప నీవనుచు, కీర్తింతును. అంటే నేను ఎప్పుడు పుట్టాలనేది నీవే. నేను ఎంతకాలం బ్రతకాలో అంతకాలం పోషించేవాడువు నీవే. నేను ఎప్పుడు చావాలనుకుంటున్నావో నన్ను చంపేది కూడా నీవే. నా జన్మకు కారణం నువ్వే, నా పోషణకు కారణము నీవే, అలాగే నా మరణానికి కారణం కూడా నీవే. కనుక నేను కీర్తిస్తాను అని. కనుక జన్మనిచ్చినది దేవుడే, మరణాన్ని కూడా ఇవ్వాల్సింది కూడా ఎవరో? దేవుడే. కనుక అప్పటి వరకు మనిషి జీవించాల్సి. మనకి బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఆత్మీయుడు కనిపిస్తారు. ఆయన పేరు యోబు గారు. యోబు గారికి ఆస్తి, యోబు గారు మంచి ఆస్తి కలిగినవాడు. కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, మంచి ఆరోగ్యం ఉంది, మంచి భార్య ఉంది. సడన్గా ఆయన ఊహించిన రీతిగా మొత్తం యావదాస్తి కోల్పోయాడు. పనివాళ్ళని కోల్పోయాడు, కుమారుల్ని కోల్పోయాడు, కుమార్తెలను కోల్పోయాడు, ఆరోగ్యాన్ని కోల్పోయాడు. చివరికి తన శరీరంలోని ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి భయంకరమైన పుండ్లు పట్టి ఇదిగో ఊరి బయటకు వచ్చి బూడిదలో కూర్చుని పెంకు తీసుకుని ఆ దురదను గోక్కుంటూ, ఆ దురదకి ఒళ్ళంతా గోక్కుంటూ విచారపడుతున్న సమయంలో అతని భార్య వచ్చి చూసి సహించలేక ఏమన్నదంటే, అయ్యా నీవు ఈ బతుకే కంటే కుమారుని కోల్పోయావు, కుమార్తెలను కోల్పోయావు, యావదాస్తుని కోల్పోయావు, నీ దాసదాసులను కోల్పోయావు, నీకున్న సమస్తమును కోల్పోయావు, చివరికి నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు కోల్పోయావు.
ఇప్పుడు కురుపులు పట్టి చిన్నపిల్లలు కూడా చూడాలని అసహ్యపు స్థితిలోకి నువ్వు వచ్చేసావు. ఇంకెందుకయ్యా నీకు భక్తి? ఇంకెందుకు నీకు దేవుణ్ణి నమ్ముతున్నావు? ఈ జీవితం జీవించే కంటే, ఈ దుర్భరమైన దౌర్భాగ్యపు పరిస్థితిలో నువ్వు బ్రతికే కంటే చచ్చిపోయా. నేను చూడలేకపోతున్నాను నేను ఈ స్థితిలో. భర్తగా నేను ఈ స్థితిలో నేను చూడలేకపోతున్నాను. నువ్వు ఏదో ఒకటి తాగి చచ్చిపో, లేదా ఊరేసుకుని చచ్చిపో, ఏదో రకంగా నువ్వు చచ్చిపో. నువ్వు ఇలా బ్రతికే కంటే చావడం మేలు అని అందండి. అంటే ఆవిడ ద్వారా సాతాను ఇస్తున్నటువంటి ఆలోచన. సాతాను ఎంత గొప్పవాడంటే ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన మనసులో పుట్టిస్తాడు, లేదంటే మరొక మనుషుల ద్వారా పుట్టిస్తాడు. ఇక్కడ అందరినీ చంపేసి భార్యను మాత్రమే ఎందుకు బతికించాడంటే భార్య తనకు ఉపయోగపడే సాధనం కనుక ఆమె ద్వారా యోబుని శోధించాలనే ఉద్దేశంతో, ఆత్మహత్య ఆలోచనలు కలిగించాలనే ఉద్దేశంతో ఆమెను ఉంచాడు. ఆమె ద్వారా యోబు గారిని శోధించాడు. యోబు గారు ఏమన్నారు? అర్జెంటుగా ఒక తాడు పట్టుకొచ్చాయి, చెట్టుకు వేసేసాయి, ఊరేసుకుని చచ్చిపోతాను అన్నాడా? లేదు. మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు. సమృద్ధిగా ఉన్నప్పుడు ఏమనుకున్నావు? యోబు గారి బతికే కంటే చావడం మేటు అని అన్నవా? కుమారులు, కుమార్తెలు, యావదాస్తులు, దాసదాసీలు అందరూ నన్ను సలాం కొడుతూ ఉంటే నువ్వు నన్ను చూసి ఏమనుకుంటావు? మా ఆయన చూసావా జమీందారు గారు అని పొంగిపోయావు. ఇప్పుడు కుమారులు లేరు, కుమార్తెలు లేరు, యావదాస్తి లేదు, ఆరోగ్యం లేదు, దాసదాసి లేదు, సలాం కొట్టేవాళ్ళు ఎవరు లేరు. పిల్లలు కూడా చూసి భయపడి బారిపోతున్నారు. ఎవరు నమస్కారం పెట్టట్లేదు, అసహించుకుంటున్నారు. ఇప్పుడు ఆ దీన పరిస్థితుల్లో ఉన్న భర్తను చూసి ఏమనుకుంటున్నావు? చచ్చిపోవాలనుకుంటున్నావు. మనిషి ఏంటండి, పరిస్థితులన్నీ బాగుంటే జీవించాలనుకుంటాడు, పరిస్థితులు బాగోకపోతే ఏమనుకుంటాడు? చచ్చిపోవాలనుకుంటాడు. పరిస్థితులు బాగుంటే చావమన్నా కూడా చావడు. పరిస్థితులు బాగోపోతే మాత్రం బతకమన్నా కూడా చచ్చిపోతాను అంటాడు. కాబట్టి ఆ పరిస్థితులు, ధనవంతుడిగా ఉన్న యోబు పేదవాడిగా మారిపోయినప్పుడు చచ్చిపోవాలి, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన, లేదంటే అటువంటి ఆలోచన యోబు దగ్గరకు కూడా వచ్చింది. కానీ యోబు ఏం చేశాడు? తను చంపుకున్నాడా? ఆ శోధన జయించాడా? శోధన జయించాడు. ఉన్నత స్థితిని ఇచ్చాడు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నాకు దేవుడు పేద స్థితిని ఇచ్చాడు, నీకు స్తోత్రం. ఉన్నత స్థితిలోనూ నేను బ్రతుకుతాను, పేద స్థితిలో కూడా నేను బ్రతుకుతాను. దేవుడు ఎంతకాలం ఇచ్చాడో అంతకాలము నేను బ్రతుకుతాను. దేవుడు ఒకప్పుడు నాకు అన్నీ ఇచ్చి మంచి జీవితాన్ని ఇచ్చాడు, ఇప్పుడు అన్నీ తీసుకుని లేమి స్థితి ఇచ్చాడు. ఉన్న స్థితిలో ఎలా బ్రతికాను, ఇప్పుడు లేని స్థితిలో కూడా అలాగే బ్రతుకుతాను. ఏటట? ఎంతకాలం ఉంటానో అంతకాలం ఉంటాను అని ఈ ఆత్మహత్య శోధనల్ని, ఐహిక విచారాల్ని యోబు గారు జయించారా లేదా? ఆత్మహత్య ఆలోచనలు జయించాడు, ఐహిక విచారాలను కూడా జయించాడు. కనుక యోబు గారు ఆత్మీయుడిగా ఉన్నాడు. మీకు రెండాయన చూపిస్తాను అంటున్నాడు అన్నమాట భార్యతో. ఈయన బేదలాజరు, ఈయనకి ఏమీ లేదు, ఎవరూ లేరు, తినడానికి తిండి లేదు, ఒంటి నిండా కురుపులు. యోబు గారికి కనీసం ఎవరున్నారు? భార్య ఉంది. ఊర్లో అడుక్కొచ్చైనా సరే అన్నం పెట్టే భార్య ఉంది. కానీ ఈయనకి ఎవరు కూడా లేరు, ఆ భార్య కూడా లేదు. కుక్కలు వచ్చి ఆయన కురుపులను లాగుతున్నాయి, అంటే రసి కారిపోతుంది అనమాట. చీము రక్తం కారిపోతుంటే ఆ చీముని రక్తాన్ని తాగడానికి, నాకడానికి కుక్కల దగ్గరికి వస్తున్నాయి. అలాంటి పరిస్థితి. ఇప్పుడు ఇతను ఐహిక విచారాలు ఉండవా? ఈ ఐహిక విచారాల చేత ముంచివేయబడి, సాతాను చేత శోధించబడి, ఈ బ్రతుకు దౌర్భాగ్యమైన ఈ జీవితాన్ని అనుభవించి కంటే లాజరు నువ్వు చనిపోవడం మేలు కదా అని సాతాను శోధించుండడంటావా? తప్పకుండా. ఎవరిని వదిలిపెట్టాడు ఆయన? ఈ లాజరు గారిని కూడా శోధించుంటాడు. కానీ లాజరు గారు చనిపోయాడా? చావలేదు. నాకెవరూ లేకపోయినా, నాకు ఏ ధనము లేకపోయినా, నేను కడుబీదగా ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా, ఒంటి మీద ఆరోగ్యం లేకపోయినా, నేను భక్తిగానే ఉంటాను.
ఏం జయించాడు? ఐహిక విచారాలను జయించాడు కనుక ఆత్మీయుడిగా బ్రతికాడు. చనిపోగానే ఎవరు వచ్చారు? పరలోకము నుండి దేవదూతలు వచ్చారు, అతన్ని తీసుకొని పరదేశికి తీసుకెళ్లారు. అక్కడ అబ్రహాము రొమ్మున ఏం పొందుతున్నాడు? నెమ్మది పొందుతున్నాడు. వెల్ సెటిల్డ్ లైఫ్ ఎవరిది? ధనవంతుడిది. దౌర్భాగ్యమైన పరిస్థితి ఎవరిది? లాజరుది. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మరణం తర్వాత ఎవరు వెల్ సెటిల్డ్? లాజరు గారేమి ఇప్పుడు అబ్రహాము రొమ్మున వెల్ సెటిల్డ్ లైఫ్ అయిపోయింది. భూమి మీద వెల్ సెటిల్డ్ లైఫ్ అనుకున్న ధనవంతుడి పరిస్థితి ఏమైపోయింది? దౌర్భాగ్యమైన దీనాతి దీనమైన పరిస్థితి అయిపోయింది. నీటి చొక్క దొరకని పరిస్థితి. సరే, ఇంకో మాట చెప్తున్నాను. ఒకవేళ ఈ భూమి మీద వెల్ సెటిల్డ్ లైఫ్ లేదు లాజర్ లాగా, కానీ లేకపోయినా పేదవాడిగా ఉన్నా సరే మరణం తర్వాత ఏ లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు? వెల్ సెటిల్డ్ లైఫ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సరే, ఇంకొక సందర్భాన్ని మీకు చూపిస్తాను. మోటివేటివ్ స్పీకర్ ఎవరంటే ఈయనే. ప్రపంచంలో ద బెస్ట్ మోటివేటివ్ స్పీకర్ అని కొట్టండి. రాత్రి నేను అలాగే కొట్టాను. కొడితే ఆయనే వచ్చాడు ముందు. అలా డౌన్లోడ్ చేసింది ఈ ఫోటో అనమాట. యేసుక్రీస్తు వారిని నమ్మండి, పాపములు ఒప్పుకొనండి, ప్రభు మీ హృదయంలోకి వస్తారు, మీరు నిత్య జీవాన్ని పొందుతారు. ఇది దేవుని ప్రణాళిక అని సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఆయన చెప్తున్నాడు అనమాట ఇంగ్లీష్లో. ఆయన ఒక మంచి మోటివేషన్ స్పీకర్, అలాగే ఆయన సంఘంలో ఒక మంచి పాస్టర్ కూడా. ఇటు లోకంలో అనేక మందిని ప్రోత్సహిస్తున్నాడు, అలాగే సంఘములో అనేక విశ్వాసుల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి అయ్యాడు. ఒకప్పుడు చనిపోవాలనుకున్న వ్యక్తి, నాకేమీ లేవు అనుకున్న వ్యక్తి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి ఈరోజు ప్రభునందు బలపరచబడి ఆ ఐక్య విచారాల్ని, తనని అణిచివేస్తున్న ఐక్య విచారాల్ని ఎప్పుడైతే గెలిచాడో అతను ఒక అద్భుతమైన ఆయుధంగా మారాడు. ఈరోజు దేవుని చేతిలో వాడబడుతున్నాడు. ఐహిక విచారాల చేత అణిచివేయబడినవాడు దేవునికి పనికిరాడు, దేవునికి దూరం అయిపోతాడు, విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతాడు. కానీ విశ్వాసం ద్వారా ఐహిక విచారాలను జయించిన వాడు ఒక యోబు వలె, ఆ అడుక్కుంటున్న తల్లి వలె, కాళ్ళు చేతులు లేనటువంటి పుట్టినటువంటి ఈ నిక్కు గారి వలె దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా ఉంటారు. మీరు ఐహిక విచారాల చేత అణిచివేయబడతారా, లేక ఐహిక విచారాలు మీరు గెలుస్తారా? ఐహిక విచారాలు మిమ్మల్ని గెలుస్తాయా, లేకపోతే మీరే ఐహిక విచారాలను గెలుస్తారా? ఐహిక విచారాలు మిమ్మల్ని గెలిస్తే మీరు దేవునికి కాకుండా పోతారు. ఐహిక విచారాలు మీరు విశ్వాసంతో గెలిస్తే మీరు దేవునికి అవసరం అవుతారు, దేవునికి ఆయుధం అవుతారు. ఇక్కడ దగ్గరలో అద్దెకుండేవారండి. ఇక్కడ మన ఇస్తరాణి గారు ఇల్లు ఇక్కడ ఉండేవారు. వాళ్ళు ఎదురుగా ఒక ప్రసంగి గారని అడిగి ఉన్నారు కదండి, ప్రసంగి గారు. వాళ్ళు అద్దెకుండేవారు. ఆయన చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. ఆయన లారీ అనమాట, లారీ సర్వీస్ చేసేవారు ఇక్కడే. ఆయనకి ఒక లారీ అలాగా మొత్తం మీద కలిసి వచ్చింది. లారీ వ్యాపారం, ఆ లారీ సర్వీస్ బాగా లాభం వచ్చి ఒక 2-3 సంవత్సరాల కిందట అక్కడ ఒక స్థలం కొనుక్కుని ఇల్లు కూడా కట్టుకున్నారండి. పరిస్థితి బాగుంది, చక్కగా కొత్త లారీలు కనుక్కున్నాడు, ప్రార్థన చేయించుకుని స్టార్ట్ చేశాడు, మంచి లాభాలు వస్తున్నాయి. దాంతో స్థలం కొన్నాడు, అక్కడ
ఇల్లు కూడా కట్టారు మన సెంట్ జోసెఫ్ స్కూల్ వెనకాల. మొన్న ఇక్కడ కనపడుతున్నారు సందులో. అంకుల్ గారు వందనాలండి, ఏంటండి ఇక్కడ ఉన్నారండి అంటే, అమ్మ ఇక్కడికి వచ్చామా, అద్దెకి వచ్చామమ్మా అన్నారు. ఇష్యూ ఏంటంటే ఆయన నష్టపోయారు, లారీలన్నీ వెళ్ళిపోయినాయి. ఆయన మళ్ళీ మొదటి స్థితికి వచ్చారు. అన్నీ అమ్మేసుకొని, ఆ ఇల్లు అమ్మేసుకొని, స్థలం అమ్మేసి మొత్తం అప్పులన్నీ తీర్చేసి ఆయన మరలా ఎక్కడోకైతే అద్దుకుండేవాడు ఇప్పుడు అక్కడే అద్దుకుంటున్నాడు. ఆయన ముఖంలో నాకు సిగ్గు కనపడలేదు, ఆయన ముఖంలో నాకు అవమానం కనపడలేదు, కృంగుదల ఏం కనపడలేదు. మామూలుగానే చెప్పాడు, ధైర్యంగానే చెప్పాడు. అమ్మ ఎన్ని అమ్మేసామమ్మా, ఎన్ని అమ్మేసి మళ్ళీ ఇక్కడికి వచ్చామమ్మా, ఇక్కడే ఉంటున్నామమ్మా అన్నారు. చాలా ఆశ్చర్యం. అంటే ఫస్ట్ మామూలు స్థితి, తర్వాత ఉన్నత స్థితి, ఇప్పుడు మామూలు స్థితి. అప్పుడు మామూలు స్థితిగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఉన్నత స్థితిలో ఎలా ఉన్నాడో, ఇప్పుడు మళ్ళీ మామూలు స్థితిలో ఉన్నాం, పేద స్థితిలోకి వచ్చాడు. ఇప్పుడు ఆయన అలాగే ఉన్నాడు అంకుల్గా. నాకు అనిపించింది విశ్వాసాన్ని కూడా అలా ఉండాలి ఎప్పుడు కూడా. అందుకే అంటాడు, ఇప్పుడు పేద స్థితిలో ఉన్నప్పుడు, లేమి స్థితిలో ఉన్నప్పుడు, ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, మరలా ఇప్పుడు లేమి స్థితిలోకి వచ్చినా సరే ఆయన అదే ఆత్మవిశ్వాసంతో, అదే ఆధ్యాత్మిక విశ్వాసంతో ఆయన కుటుంబం అనేది ఉంది. చాలామంది ఏమవుతారు, ఐహిక విచారాల చేత అణిచివేయబడి, కృంగివేయబడి. అయితే ఏమవుద్దండి, ఫస్ట్లో మీకు ఒక కుటుంబం చెప్పాను, ఎంత చక్కగా అందమైన వాడు అతను, అతని భార్య ఎంత, కుమార్తె ఎంత అందమైన కుటుంబం అండి, ఎంత మంచి ఇల్లు అండి. నష్టాలు వస్తే వచ్చినాయి నష్టాలు, ఏమొద్దు ఇప్పుడు ఇల్లు అట్టుకుపోతారా, పట్టుకుపోని ఇంకేం పట్టుకుపోతారు, మొత్తం ఆస్తిని అంతా లాక్కెళ్ళిపోతారా, ఏపుగారిలాగా అలాక్కెళ్ళిపోని. నీవు ఉంటావు, నీ భార్య ఉంటారు, నీ బిడ్డ ఉంటుంది. ఏం చేస్తారు, ఒక అద్దె ఇల్లు తీసుకుని చిన్న జాబ్ చేసుకుంటారు, కొత్త జీవితాన్ని ఏం చేయాలి, ప్రారంభించాలి. ఇప్పుడు ప్రసంగి గారు ఆయన పేరండి, ప్రసంగి గారు నూతన జీవితాన్ని ప్రారంభించారు. సమస్తం కోల్పోయిన, సంపాదించుకున్న ఇల్లు, కష్టపడి కట్టుకున్న ఇల్లు అంతా అమ్మేసుకుని, అప్పులన్నీ కట్టేసుకుని మరలా ఇక్కడికి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. మరలా చిన్న వ్యాన్ తీసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేయడమే. కానీ ఇది చెప్పినంత సులువైతే కాదు, కానీ కష్టమే. కానీ మనం బలపరిచే మన దేవుడు, మన తండ్రి, మన ప్రభు మనకు తోడేంటే మనం అలా చేయగలం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. అంతేగాని ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అహంకారానికి వెళ్ళలేదు, దీన స్థితిలోకి వచ్చినప్పుడు దిగులు పడిపోను లేదు. సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలోను ఉండనెరుగుదును, ప్రతి విషయములోను, అన్ని కార్యములలోను కడుపు నిండిన పరిస్థితి నాకు తెలుసు, ఆకలిగా ఉండడము నాకు తెలుసు, సమృద్ధిగా ఉండుటకును, ఏమీ లేని పరిస్థితిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. ఎవరు ఈ మాట అంటున్నారు? ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు ఇలా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? అసలు ఎవరైనా ఇలా ఉండగలమా? ఎంత అవమానపడిపోతాం. అసలు సమాజమే మనల్ని ఎంత అంటది, అయిపోయింది ఇడి పని, నిందించేస్తారు, అవమానపరుస్తారు, అధైర్యపరుస్తారు, గేలి చేస్తారు, ఎగతాళి చేస్తారు, నవ్వుకుంటారు. ఎదురుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది, వెనకాల నుండి మాట్లాడేవాళ్ళు, విన్నవాళ్ళు విన్నట్టుంటారా, మళ్ళీ తీసుకొచ్చి మనకు చెప్తారు, మనం మనసు పాడు చేస్తారు. ఇన్ని అవమానాల మధ్య, ఇన్ని అవగాహనల మధ్య, ఇన్ని మాటల మధ్య మనం ఎలా బతికేది? అది మన కష్టమే కదండి. ఎవరో అనకపోయినా మనకు మనమే ఎన్నో అనేసుకుంటాం. అమ్మో ఏమనుకుంటారో. మా ఇంట్లో మా అమ్మ నాన్నలు కూడా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవడం చూసినప్పుడు నేను గమనించాను. మదన పడిపోతారు, నలిగిపోతారు. మరి ఎలా మనల్ని ఎవరు బలపరుస్తారు? కింద అంటున్నాడు చూడండి, మనం ఎలా బలపడేది? మరి మనల్ని బలపరిచేవాడు ఒకడున్నాడు, అని యేసుక్రీస్తు. నన్ను బలపరచు యేసుక్రీస్తు యందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైన దేవుని వారలారా, ఈ ఐహిక విచారాలని నేను గెలవగలను అన్నవాళ్ళు చేయొద్దండి, నాకు నేనుగా గెలవగలను అన్నవాళ్ళు చేయొద్దండి.
ఎవరు ఈ ఐహిక విచారాలను ఎవరో గెలవలేరు. కానీ వీటిని గెలిపించడానికి మనల్ని బలపరచగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన తలుచుకుంటే మనల్ని బలపరచగలడు, మనల్ని గెలిపించగలడు. ఇప్పుడు మనం అందరం కూడా చెప్పగలం ఏమనంటే, మనల్ని బలపరిచే యేసుక్రీస్తునందు మనం ఐహిక విచారాలని గెలవగలము. చెప్పండి ఈ మాట. మనలను బలపరుచు యేసుక్రీస్తు యందే ఐహిక విచారములను గెలవగలము. రైట్. మరి ఏం చేస్తారు మీరు? ఇంత వాక్యం విన్న తర్వాత మీరేం చేస్తారు? ఐహిక విచారాల చేత మీరు గెలవలేని ఐహిక విచారాల చేత, ఆలోచనల చేత దిగులు పడుతూ, కృంగిపోతూ, నిరాశపడిపోతూ, ఆందోళన పడిపోతూ, భయపడిపోతూ, మానసికంగా బలహీన పడిపోయి, సన్నగిల్లిపోయి, అటు లోకంలో జీవితంలోనూ ఆనందం లేక, ఇటు ఆత్మీయ జీవితంలో కూడా సన్నగిల్లిపోయి దేవునికి దూరంగా అయిపోతారా? లేక యేసుక్రీస్తు ప్రభుని సహాయం కోరుకుని ఆయన చేత బలపరచబడి ఐహిక విచారాలను గెలిచి విశ్వాసంతో దేవుని కొరకు బ్రతుకుతారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. 2 దారులు. ఐహిక విచారాల చేత నలిగిపోతూ, కృంగిపోతూ బ్రతుకుతారా? లేక ఐహిక విచారాల చేత జయించి విశ్వాసంతో జీవిస్తారా అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతి. ఒకవేళ మీరెవరైనా ఐక్య విచారాల చేత బాధపడుతుంటే, వాటిని జయించాలని ఒకవేళ మీరు అనుకుంటే, ఇప్పుడు మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడని, మనల్ని బలపరిచే యేసుప్రభు ఉన్నాడని మీరు విన్నారు కనుక, ఇప్పుడు నేను మీకు ఒక చిట్కా చెప్తాను. ఐహిక విచారాలని గెలవడానికి ఒక చిట్కా చెప్తాను. అదేంటంటే, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఐహిక విచారాల చేత నేను కృంగిపోతున్నాను, నలిగిపోతున్నాను, వేసారిపోతున్నాను, ఓడిపోతున్నాను, భయపడుతున్నాను, ఏదైనా జరుగుతుందేమోనని ఆందోళన పడుతున్నాను. నన్ను బలపరచవా? యోబును బలపరిచినట్టుగా, ఇదిగో ఈ ముసలమ్మను బలపరిచినట్టుగా, కాళ్ళు చేతులు లేని ఆ నిక్కు గారిని బలపరిచినట్టుగా నన్ను కూడా బలపరచు. ఈ ఐహిక విచారాల నుండి నన్ను విడిపించు, నెగ్గడానికి సహాయం చేయి అని ప్రార్థన చేస్తారా? ఓకే, ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పిల్లలందరూ కూడా అందరూ కిందకి వెళ్ళిపోండి. సంతోషం. ఇప్పుడు నీకు ఇంకో 100 కూడా ఇస్తా. ఇప్పుడు నేను నీకు సహాయం చేశాను సంతోషంకి. ఇప్పుడు వేసు ప్రార్థన చేసావు, మంచిదే. మరి ప్రార్థన నీకు నేర్పించింది ఎవరు? బాప్తిసం కూడా తీసుకుందంటే ఆవిడ. 20 సంవత్సరాలు. సరే, రైట్, ఓకేనమ్మా. మరి నువ్వు ఇప్పుడు ఆ ప్రార్థన చేసినప్పుడు లోకరక్షకుడు అది ఇది అని చెప్పావు కదా, మమ్మల్ని చల్లగా చూడాలి, అయితేను మంచిదే. మరి నువ్వు 20 సంవత్సరాల క్రితం బాప్తిజం తీసుకున్నావు, మరి నేను ఎందుకు ఆయన చల్లగా చూడలేదు? అది కాదు, అంటే నువ్వు ఇంకే అడుక్కునే పరిస్థితిలోనే ఎందుకు ఉన్నావని. పాస్టర్లు ఏం చెప్తారు? అంటే దౌర్భాగ్యం అంటే లోకరీత్యా దౌర్భాగ్యము, ఏమీ లేని స్థితి, ఆరోగ్యం లేని స్థితి, మరొకరు ఏదైనా ఇస్తే దాని మీద ఆధారపడి బ్రతికే స్థితి. ఆయన మాట కూడా అడిగాడు, నువ్వు నమ్ముకున్న తర్వాత నీ పరిస్థితి ఏమైనా మెరుగైందా అని. అంటే దాని ఉద్దేశం ఏంటంటే, నువ్వు ఇంకా అడుక్కునే దానివైనా ఉన్నావు కదా, నీ వేళ్ళు ఇంకా అలాగే అనారోగ్యంగా ఉన్నాయి కదా, నువ్వు ఇంకా యేసు ప్రభువుని ఎందుకు నమ్ముతున్నావు అని అంటుంది. కానీ ఆవిడేమంటుందంటే, దేవుడు నన్ను మంచి స్థితిలోనే ఉంచాడు అన్నాడు. అంటే తానున్న స్థితిలో తాను సంతృప్తి పడుతుంది. తాను ఇంకా పేద స్థితిలోనే ఉంది, తాను ఇంకా అడుక్కునే స్థితిలోనే ఉంది, తన వేళ్ళు ఇంకా అలాగే ఉన్నాయి. అయినప్పటికీ ఆమె విశ్వాసాన్ని కోల్పోలేదు. అప్పటికి ఆయన అటెంప్ట్ చేద్దామని చెప్పి, అమ్మా ఈసారి నీకు 100 రూపాయలు ఇస్తాను. అంతకుముందు 50 రూపాయలు ఇచ్చాడు, ఇప్పుడు 100 రూపాయలు ఇచ్చి, ఇదిగో నేను చెప్పిన మాట చెప్పు అని అంటున్నాడు.
అని అంటే ఆవిడేమంటుందండి, నేను చెప్పను, కాకపోతే 100 రూపాయలు ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ నేను చెప్పను. అంటే ఆమె ఏ విశ్వాసంలో ఉంది? యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో ఉంది. రైట్. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఒకవేళ ఆత్మహత్య చేసుకోవాలనుకుంటే, ఈ జీవితాన్ని ముగించుకోవాలని ఒకళ్ళు అనుకుంటే ఫస్ట్ ఈవిడే చావాలి. ఎందుకని? ఏంటండి, అర్ధరాత్రి పూట మెట్ల దగ్గర కూర్చుని దోమలు కుట్టే పరిస్థితుల్లో కూర్చుని, సరైన బట్టలు లేక, సరైన ఆరోగ్యం లేక, మరొకళ్ళ దగ్గర దీనంగా అడుక్కునే పరిస్థితిలో ఉన్న తాను అనుకోవాలి నేను చచ్చిపోవాలని. కానీ ఆమె చచ్చిపోయిందా? చాలు. ఐహిక విచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఆమె గెలిచిందా లేదా? గెలిచి ఎలా ఉంది ఇప్పుడు ఆవిడ? విశ్వాసంగా ఉంది. ఆమె విశ్వాసంగా ఉందంటే ఆయన అంటున్నాడు స్ట్రాంగ్గా ఉందమ్మా, వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళాడు ఆయన. యాక్చువల్గా ఆమెను ఇరకాటంలో పెట్టి విమర్శించి మనలందరినీ, అంటే క్రైస్తవులందరినీ నవ్వుల పాలు చేయాలని ఆయన ఈ వీడియో తీశారు. కానీ ప్రశ్నించిన వాడినే తలదించుకుని వెళ్ళేలా చేసింది ఆవిడ. ప్రశ్నించిన వాడినే శబాష్ వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోయాడు ఆయన. ఆమె విశ్వాసంలో బలంగా ఉందని సాక్ష్యం పొంది వెళ్ళిపోయాడు ఆయన. కారణం ఏంటంటే తన దగ్గర లోపాలు లేవా, బలహీనతలు లేవా, సమస్యలు లేవా? ఉన్నాయి. అయినా సరే వాటన్నిటినీ అవి చూడక ప్రభువునందు బలపడింది కనుక, ఐహిక విచారణలు గెలిచింది కనుక విశ్వాసంలో బలంగా ఉంది. అందుకే ధైర్యంగా సమాధానాన్ని చెప్పగలిగింది. ప్రియమైన దేవుని వారలారా, సమయం వచ్చింది కూడా మాట చెప్తున్నాను. మీ విశ్వాసాన్ని ఒప్పుకునే సందర్భం వచ్చినప్పుడు మాట్లాడండి. విశ్వాసాన్ని నోటితో ఒప్పుకోండి. నేను పిరికివాడినండి, చాలా కాలం విశ్వాసాన్ని ఒప్పుకునేవాడిని కాదు. అంటే యేసు ప్రభు గురించి మాట్లాడేవాడిని కాదు. సమయం వచ్చినప్పుడు ఒకసారి బాగా చెప్తాను, ఎక్కువసేపు చెప్తాను. మన నోటితో విశ్వాసాన్ని అవకాశం వస్తే ఒప్పుకోండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం, నేను ఎక్కడైనా సరే సిగ్గుపడకుండా ఒప్పుకుంటాను. అది హోటల్ దగ్గర, టిఫిన్ హోటల్ దగ్గర అయినా సరే, ఒకవేళ సందర్భం వస్తే యేసు ప్రభు గురించి మాట్లాడతాను. ఎక్కడైనా సరే, ఆడుకునే చోటైనా, లేదంటే స్కూల్లోనైనా, ఒకవేళ మాస్టర్తో మాట్లాడాల్సి వచ్చినా, ఒకవేళ అక్కడ కూలి పనిలో వాళ్ళు ఉన్నా, వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడే సందర్భం వస్తే నేను ఒప్పుకుంటాను, మాట్లాడతాను. సిగ్గుపడకుండా మాట్లాడడం వల్లే కదా ఆమె విశ్వాసం ఏంటో తెలిసింది. కాబట్టి మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా ధైర్యంగా ఒప్పుకోవాలి. సరే, ఇప్పుడు రైట్, మనకి టైం ఉందా? ఇంకా ఇంకొక ఆయన ఉన్నారు, ఆయన్ని కూడా మీకు చూపిస్తాను. ఈయన పేరు నిక్. చెప్పండి, ఈయన పేరు నిక్. అండ్ సగం పేరే, పూర్తి పేరు మనకు రాదులేండి. నిక్. ఈయన పాస్టర్ గారు. యాక్చువల్గా ఈయన పుట్టినప్పుడు 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవు. చిన్నప్పుడు ఆ 2 కాళ్ళు 2 చేతులు లేక ఇలా పాకటానికి కూడా అవకాశం లేదు. ఇంతకే చేతులతోనైనా దేకడానికి లేదు, కాళ్ళతోనైనా దేక్కుని వెళ్ళడానికి లేదు. మిగతా వాళ్ళందరినీ చూసి అందరికీ కాళ్ళు ఉన్నాయి, అందరికీ చేతులు ఉన్నాయి, నాకే లేవు, నేనే ఎందుకు ఇలా ఉన్నాను అని బాత్రూమ్కి వెళ్ళాలన్నా డాడీయో మమ్మీయో ఎత్తుకుని తీసుకుని వెళ్ళాలి. అది పరిస్థితి. అయ్యో నేను ఇలా ఉన్నానేంటి అని చాలాసార్లు చావాలి అనుకున్నాడట. ఆత్మహత్య ప్రయత్నాలు చేశాడట, చచ్చిపోవాలనుకున్నాడట. అతనికి ఒక చిన్న కాలు ఉంటుంది, చిన్న కాలు. ఆ కాలుతో అలా నడుచుకుంటా దేక్కుంటా వెళ్తాడు. వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకేశాడంటే చాలాసార్లు. వెళ్ళి తీసుకొచ్చారంట తల్లిదండ్రులు. చచ్చిపోవాలనుకున్నాడట. ఇందుకు నాకు ఈ జీవితం, 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, అందరిలాగా నడవలేను, అందరిలాగా పట్టుకోలేను, అందరిలాగా స్కూల్కి వెళ్ళలేను, అందరిలాగా చదవలేను, అందరిలాగా రాయలేను, ఎందుకు ఈ జీవితం, నేను చచ్చిపోతాను అనుకుని వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దూకేస్తాడట. వెళ్ళి తెచ్చుకునేవారంట తల్లిదండ్రులు పాటలాడితే. ఒక రోజున దేవుని వాక్యం అతనితో మాట్లాడింది. దేవుని వాక్యం అతను బలపరిచింది. యేసుక్రీస్తు ప్రభువు తన మాటల ద్వారా ఆ వ్యక్తిని బలపరిచాడు. అతనికి ధైర్యం వచ్చింది, బ్రతకాలనే ఆలోచన కలిగింది. అన్నీ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. రాయడం నేర్చుకున్నాడు, చదవడం నేర్చుకున్నాడు, బైబిల్ నేర్చుకున్నాడు, ప్రార్థన చేయడం నేర్చుకున్నాడు, ఆత్మీయుడిగా మారాడు, విశ్వాసిగా మారాడు, బాప్తిసం తీసుకున్నాడు, రక్షణ పొందాడు, బైబిల్ నేర్చుకుని ఈరోజు చక్కగా సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రపంచంలో ద బెస్ట్ మోస్ట్ మోటివేటివ్ స్పీకర్ ఎవరంటే ఈయనే. యేసుక్రీస్తు వారిని నమ్మండి, పాపములు ఒప్పుకోనండి, ప్రభు మీ హృదయంలోకి వస్తారు, మీరు నిత్య జీవాన్ని పొందుతారు, ఇది దేవుని ప్రణాళిక అని సువార్త ప్రకటిస్తున్నాడు ఆయన. ఇప్పుడు నేను చెప్పిన మాటలన్నీ ఆయన చెప్తున్నాడు అనమాట ఇంగ్లీష్లో. ఆయన ఒక మంచి మోటివేషన్ స్పీకర్, అలాగే ఆయన సంఘంలో ఒక మంచి పాస్టర్ కూడా. ఇటు లోకంలో అనేక మందిని ప్రోత్సహిస్తున్నాడు,
అలాగే సంఘములో అనేక విశ్వాసుల్ని బలపరుస్తున్నాడు. ఈరోజు ప్రపంచంలో అత్యధికంగా దేవుని చేత వాడబడుతున్న వ్యక్తి అయ్యాడు. ఒకప్పుడు చనిపోవాలనుకున్న వ్యక్తి, నాకేమీ లేవు అనుకున్న వ్యక్తి, ఆత్మహత్య చేసుకోవాలనుకున్న వ్యక్తి ఈరోజు ప్రభునందు బలపరచబడి ఆ ఐక్య విచారాల్ని, తనని అణిచివేస్తున్న ఐక్య విచారాల్ని ఎప్పుడైతే గెలిచాడో అతను ఒక అద్భుతమైన ఆయుధంగా మారాడు. ఈరోజు దేవుని చేతిలో వాడబడుతున్నాడు. ఐహిక విచారాల చేత అణిచివేయబడినవాడు దేవునికి పనికిరాడు, దేవునికి దూరం అయిపోతాడు, విశ్వాసంలో ఆత్మీయ జీవితంలో వెనకబడిపోతాడు. కానీ విశ్వాసం ద్వారా ఐహిక విచారాలను జయించిన వాడు ఒక యోబు వలె, ఆ అడుక్కుంటున్న తల్లి వలె, కాళ్ళు చేతులు లేనటువంటి పుట్టినటువంటి ఈ నిక్కు గారి వలె దేవుని చేతిలో బలమైన ఆయుధాలుగా ఉంటారు. మీరు ఐహిక విచారాల చేత అణిచివేయబడతారా, లేక ఐహిక విచారాలు మీరు గెలుస్తారా? ఐహిక విచారాలు మిమ్మల్ని గెలుస్తాయా, లేకపోతే మీరే ఐహిక విచారాలను గెలుస్తారా? ఐహిక విచారాలు మిమ్మల్ని గెలిస్తే మీరు దేవునికి కాకుండా పోతారు. ఐహిక విచారాలు మీరు విశ్వాసంతో గెలిస్తే మీరు దేవునికి అవసరం అవుతారు, దేవునికి ఆయుధం అవుతారు. ఎంత మంచి ఇల్లండి. నష్టాలు వస్తే నష్టాలు వచ్చినాయి నష్టాలు ఏమొద్దు, ఇప్పుడు ఇల్లటికి పోతారా? పట్టుకుపోని పట్టుకుపోని ఇంకేం పట్టుకుపోతారు? మొత్తం ఆస్తిని అంతా లాక్కెళ్ళిపోతారా? ఏబుగారులాగా అలాక్కెళ్ళిపోని. నీవు ఉంటావు, నీ భార్య ఉంటారు, నీ బిడ్డ ఉంటుంది. ఏం చేస్తారు? ఒక అద్దె ఇల్లు తీసుకుని చిన్న జాబ్ చేసుకుంటారు. కొత్త జీవితాన్ని ఏం చేయాలి? ప్రారంభించాలి. ఇప్పుడు ప్రసంగి గారు ఆయన పేరండి, ప్రసంగి గారు నూతన జీవితాన్ని ప్రారంభించారు. సమస్తం కోల్పోయిన సంపాదించుకుని కష్టపడి సంపాదించుకున్న ఇల్లు, కష్టపడి కట్టుకున్న ఇల్లు అంతా అమ్మేసుకుని అప్పులన్నీ కట్టేసుకుని మరలా ఇక్కడికి వచ్చి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. మరలా చిన్న వ్యాన్ తీసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేయడమే. కానీ ఇది చెప్పినంత సులువైతే కాదు, కానీ కష్టమే. కానీ మనం బలపరిచే మన దేవుడు, మన తండ్రి, మన ప్రభు మనకు తోడేంటే మనం అలా చేయగలం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ముగించుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. అంతేగాని ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు అహంకారానికి వెళ్ళలేదు, దీన స్థితిలోకి వచ్చినప్పుడు దిగులు పడిపోను లేదు. సాటిస్ఫైడ్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలోను ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండిన పరిస్థితి నాకు తెలుసు, ఆకలిగా ఉండడము నాకు తెలుసు, సమృద్ధిగా ఉండటకును ఏమీ లేని పరిస్థితిలో ఉండటకును నేర్చుకుని ఉన్నాను. ఎవరు ఈ మాట అంటున్నారు? ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. పౌలు గారు ఇలా ఉండడానికి గల కారణం ఏంటో తెలుసా? అసలు ఎవరైనా ఇలా ఉండగలమా? ఎంత అవమానపడిపోతాం. అసలు సమాజమే మనల్ని ఎంత అంటది, అయిపోయింది ఇడి పని. నిందించేస్తారు, అవమానపరుస్తారు, అధైర్యపరుస్తారు, గేలి చేస్తారు, ఎగతాళి చేస్తారు, నవ్వుకుంటారు. ఎదురుగా మాట్లాడేవాళ్ళు కొంతమంది, వెనకాల నుండి మాట్లాడేవాళ్ళు, విన్నవాళ్ళు విన్నట్టుంటారా, మళ్ళీ తీసుకొచ్చి మనకు చెప్తారు, మనం మనసుపాటు చేస్తారు. ఇన్ని అవమానాల మధ్య, ఇన్ని అవగాహనల మధ్య, ఇన్ని మాటల మధ్య మనం ఎలా బతికేది? అది మన కష్టమే కదండి. ఎవరో అనకపోయినా మనకు మనమే ఎన్నో అనేసుకుంటాం. అమ్మో ఏమనుకుంటారో ఏమనుకుంటారు. మా ఇంట్లో మా అమ్మ నాన్నలు కూడా ఆర్థిక పరిస్థితులు ఎదుర్కోవడం చూసినప్పుడు నేను గమనించాను. మదన పడిపోతారు, నలిగిపోతారు. మరి ఎలా మనల్ని ఎవరు బలపరుస్తారు? కింద అంటున్నాడు చూడండి, మనం ఎలా బలపడేది? మరి మనల్ని బలపరిచేవాడు ఒకడున్నాడు, ఆయన యేసుక్రీస్తు. నన్ను బలపరచు యేసుక్రీస్తు ఎందే నేను సమస్తమును చేయగలను. ప్రియమైన దేవుని వారలారా, ఈ ఐహిక విచారాల్ని నేను గెలవగలను అన్నవాళ్ళు చేయొద్దండి, నాకు నేనుగా గెలవగలను అన్నవాళ్ళు చేయొద్దండి. ఎవరు ఈ ఐహిక విచారాలను ఎవరో గెలవలేరు. కానీ వీటిని గెలిపించడానికి మనల్ని బలపరచగలిగిన వాడు యేసు ప్రభు ఒక్కడే. ఆయన తలుచుకుంటే మనల్ని బలపరచగలడు, మనల్ని గెలిపించగలడు. ఇప్పుడు మనం అందరం కూడా చెప్పగలం ఏమనంటే,
మనల్ని బలపరిచే యేసుక్రీస్తునందు మనం ఐహిక విచారాలని గెలవగలము. చెప్పండి ఈ మాట. మనలను బలపరుచు యేసుక్రీస్తు యందే ఐహిక విచారములను గెలవగలము. రైట్. మరి ఏం చేస్తారు మీరు? ఇంత వాక్యం విన్న తర్వాత మీరేం చేస్తారు? ఐహిక విచారాల చేత మీరు గెలవలేని ఐహిక విచారాల చేత, ఆలోచనల చేత దిగులు పడుతూ, కృంగిపోతూ, నిరాశపడిపోతూ, ఆందోళన పడిపోతూ, భయపడిపోతూ, మానసికంగా బలహీన పడిపోయి, సన్నగిల్లిపోయి, అటు లోకంలో జీవితంలోనూ ఆనందం లేక, ఇటు ఆత్మీయ జీవితంలో కూడా సన్నగిల్లిపోయి దేవునికి దూరంగా అయిపోతారా? లేక యేసుక్రీస్తు ప్రభువుని సహాయం కోరుకుని ఆయన చేత బలపరచబడి ఐహిక విచారాలని గెలిచి విశ్వాసంతో దేవుని కొరకు బ్రతుకుతారా? నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. 2 దారులు. ఐహిక విచారాల చేత నలిగిపోతూ కృంగిపోతూ బ్రతుకుతారా, లేక ఐహిక విచారాల చేత జయించి విశ్వాసంతో జీవిస్తారా అనేది ఎవరి చేతిలో ఉంది? మన చేతిలో. ఒకవేళ మీరెవరైనా ఐక్య విచారాల చేత బాధపడుతుంటే, వాటిని జయించాలని ఒకవేళ మీరు అనుకుంటే, ఇప్పుడు మనల్ని బలపరిచే దేవుడు ఉన్నాడని, మనల్ని బలపరిచే యేసుప్రభు ఉన్నాడని మీరు విన్నారు కనుక, ఇప్పుడు నేను మాట మీకు ఒక చిట్కా చెప్తాను. ఐహిక విచారాలని గెలవడానికి ఒక చిట్కా చెప్తాను. అదేంటంటే, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి. యేసుక్రీస్తు ప్రభువా, ఈ ఐహిక విచారాల చేత నేను కృంగిపోతున్నాను, నలిగిపోతున్నాను, వేసారిపోతున్నాను, ఓడిపోతున్నాను, భయపడుతున్నాను, ఏదైనా జరుగుతుందేమోనని ఆందోళన పడుతున్నాను. నన్ను బలపరచవా, నన్ను బలపరచవా. యోబును బలపరిచినట్టుగా, ఇదిగో ఈ ముసలమ్మను బలపరిచినట్టుగా, కాళ్ళు చేతులు లేని ఆ నిక్కు గారిని బలపరిచినట్టుగా నన్ను కూడా బలపరచు. ఈ ఐహిక విచారాల నుండి నన్ను విడిపించు, నెగ్గడానికి సహాయం చేయి అని ప్రార్థన చేస్తారా? ఓకే, ప్రార్థన చేయండి.